హలో గైస్, నేను మీ ప్రణయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జీబీఎక్స్ ఉమెన్స్ ఆఫ్ తెలుగు. గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నామంటే ఇక్కడ కనబడుతున్న ఈ హౌస్ ని కన్వర్ట్ చేయబోతున్నాం జైలుగా. గైస్, దీనిపై సపోర్ట్ వస్తే గైస్ ఖచ్చితంగా దీనిలో అయితే క్యాంపింగ్ చేస్తాం గైస్. అసలు ముందుగా మా ప్లాన్ ఏంటంటే చూపిస్తారండి. ఆడే ఉంది గైస్. ఇది 2 అంతస్తుల ఇల్లు మనం కట్టామన్నమాట. పైన అయితే ఎక్కచ్చు కింద అయితే ఈ రూమ్ అనమాట. పైన ఫ్లోర్. మేమేం చేయబోతున్నాం అంటే గైస్ మొత్తం ఇప్పిపోతున్నాము. ఇప్పేసి మొత్తం అంటే మొత్తం కాదు, ఈ క్లాత్ ఇప్పేస్తాము. జమ్ము ఉంది కదా ఆడ గడ్డి మొత్తం తీసేసుకుంటాం గైస్. తీసేసుకొని జైలు అంటే ఫస్ట్ జైలుకి ఎట్ట మారవాలంటే గైస్, అంటే దీని లోపల బందీ చేయాలన్నమాట. ఈ రూమ్ లోపల అంటే ఎట్ట పాడాం గైస్, అట్టయితే ఉండాలన్నమాట. కర్ర ఉన్నాం కదా, చెప్తే అర్థం కాదు. ఇవ్వండి, ఎమ్మిడి లోపల బయటికి రాకుండా, లోపలికి పోతే బయటికి రాకుండా విధంగా చేయాలన్నమాట. అదే జైలు. దాంట్లో ఖచ్చితంగా క్యాంపింగ్ అయితే చేస్తాము. ముందర పోలీసు మంచి అయితే ఉంటది. ఇప్పుడైతే చేయాలన్నమాట. దీనికి చాలా కర్రలు అయితే కావాలా, అయితే పెట్టాలా, అన్ని మూసేయాలా. పొట్ట అయితే దీన్ని అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాం. ఇదిగోండి గడ్డి చెత్తగా అయితే ఉన్నాయి. మొత్తం క్లీన్ చేసుకున్నాం ఫస్ట్ గైస్. ఇంకా వీడియో లైక్ చేయకపోతే గైస్ ఫటాఫట్ లైక్ చేసిండి గైస్. మన ఛానల్ లో కొత్తగా వచ్చినట్లయితే గైస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గైస్. ఇంకైతే ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఫటాఫట్ అయితే ఇదైతే ఇప్పేస్తున్నారు క్లాత్ అయితే. ఐస్ క్లాత్ తిప్పేసింది. మన ఇల్లు అయితే ఈ పరిస్థితులు అయితే ఉంది. చూడండి, ఇట్టయితే ఉంది మన ఇల్లు. ఫటాఫట్ అయితే గైస్ దీని పని అయితే చేసుకున్నారు రండి. అసలు దీని కట్ట ఏందో జమ్ముగా ఉంది. దీనైతే గైస్ దీన్ని మళ్ళీ చూద్దాము. దీనైతే ఇప్పుడైతే వచ్చేస్తున్నాము. ఇది లోపల జమ్ము అయితే లోపల ఉన్న జమ్మ అంతా ఏరేసి ఇప్పుడు బయట ఉన్న జమ్మ అయితే ఏరుతున్నారు మన వాళ్ళు. వాన పడింది గాయస్. వాన అయితే పడింది. సింపుల్గా వచ్చేస్తుంది. నోడితే నేను పట్టుకురా కొలుస్తున్నాము. చూద్దాం గాయస్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. 210 అయితే పెట్టాము మనం. అప్పుడు 10 దాటింది గాయస్. రాని అమ్మిడికి రాని కొత్తగా అట్టి పెట్టు 210 ఉన్నాయి. అప్పుడు ఇల్లు కట్టలే 210 అంటే ఇప్పుడు కర్ర గాయస్. ఇప్పుడైతే గాయస్ ఇట్లా ఈ కర్రలు అయితే ఉన్నాయి పైన టాపు. 2 అయితే ఇప్పేస్తున్నాం. పచ్చిని తీసి
ఐస్ అట్టయితే కర్రలు 4 కర్రలు పెట్టాం కదా, ఆ కర్రలు అయితే పెట్టాలి గైస్. మొత్తానికి గైస్ మా ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. చూడొచ్చు ఇక్కడ మాకైతే 3 కర్రలు చిక్కాయి అనమాట. ఇప్పుడు నరకాలంటే రేపు పడుతుంది, నరకాలంటే ఇంకన్నీ మేమేం చేస్తున్నామంటే గైస్, ఇక్కడ నిజంగానే జైల్లో ఎట్లుంటుందంటే లోపల గేట్లు అయితే ఉంటాయి అనమాట. ఇనప ఉంటాయి. ఇక్కడ గేట్లు అయితే ఉంటుంది, చుట్టూరు గోడ అయితే ఉంటుంది అనమాట. ఏడైతే గేట్ అయితే ఉంటుంది. దాని గురించి మేమేం చేస్తున్నాం అంటే గైస్, ఏడైతే కర్రలు పెట్టేస్తాము, మళ్ళీ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ది ఎట్టయితే అట్ట కట్టేసుకుంటాం అనమాట. దీనైతే గేట్ లాగైతే కన్వర్ట్ చేసి చుట్టూరు పట్ట అయితే కట్టేసుకుంటాం. ఇదే జైలు అనమాట. చూద్దాం గైస్, లుక్ మాకు కానీ అంత ఐడియా లేదు ఎట్లుంటుంది ఏందో ఏం కథ. ఇప్పుడైతే గైస్ ముందర ఇదే అనమాట దారి కదా, దీనైతే కట్టేసుకున్నాము. కట్టుకోవాలి చూడొచ్చు గైస్, ఇట్లయితే కట్టుకోవాలా. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్ గా గైస్ ఇదైతే కట్టాను, 3 అయితే కట్టాను. చూడండి కొంచెం మారింది అనమాట లుక్, జైల్ లుక్ లాగా అయితే వచ్చింది. ఇప్పుడు 7 గ్యాప్ ఉంది, ఏడైతే పెట్టుకోవాలి, ఏడైతే పెట్టుకోవాలి, మొత్తం ఆడ్ చేస్తాం గైస్. గైస్ చూడొచ్చు గైస్, 2 అయితే నాటుకున్నాము. గైస్ సక్సెస్ఫుల్ గా అయితే 4 అయితే కట్టేసుకున్నాము కింద గ్రౌండ్ ఫ్లోర్ దాకా. గైస్ ప్రణయ్ అయితే ఆడికెళ్ళి అయితే కర్రలు అయితే తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మన ఇల్లు చూడండి, ఇదే మన జైల్ అయితే ఇప్పుడైతే అయింది. ఇప్పుడు లుక్ అయితే చేసేద్దాం. అందరు కట్టేసుకొని పక్కంతా పట్టి తీసేసుకొని అయితే మన జైలు అయితే అయిపోద్ది. అయితే ఇప్పుడైతే లోపలైతే తవ్వుకుంటా ఉన్నాం. గడ్డి ఎక్కువ ఉంది గైస్, గడ్డి ఎక్కువ ఉంది, చెక్కేసుకుంటున్నాము మొత్తం గిడ్డి మొత్తం. అంటే తీసుకోండి. గైస్ ఇంటికి అయితే వెళ్తున్నాము, మళ్ళీ సాయంకాలం ఏదైనా వచ్చి పట్ట అయితే కట్టేస్తాము. ఆడదాకా అయితే కట్టాము, మేము ఇద్దరమే కట్టాము.
అల్లమ్మా ఇంటికి తెలిపి గైస్ మళ్ళీ సాయంత్రం ఇంకేం తీసుకురాలేదు కదా. సాయంత్రం అయితే వచ్చైనా మధ్యాహ్నం అయినా వచ్చి కట్టేసుకున్నాం గైస్. అదే గైస్ మధ్యాహ్నం అయితే వచ్చి కట్టేసుకున్నాం గైస్. ఇది వచ్చి డే 2 అన్నమాట గైస్. రండి పోదాము ఆ జైల్ మేకింగ్ గైస్. జైల్ అయితే సగం అయితే కంప్లీట్ అయింది ముందర గేట్ వరకు. ఇంకా కొంచెం చుట్టూరు క్లాతులు కట్టుకోవాలి గైస్. కట్టేసుకొని వీడియో అయితే ఎండ్ చేసేద్దాం త్వరగా. అసలు లుక్ ఎట్లా ఉండదు ఖచ్చితంగా 2 hours అయితే క్యాంపింగ్ చేద్దాం దాంట్లో. రండి అయితే నేను నిదర్శన నిక్కులు అయితే పోతున్నాం వాడికి. ఫటాఫట్ అయితే కట్టేద్దాం. ఇప్పుడే కట్టేస్తాను అయిపోద్ది. చూస్తానండి వీడియో లాస్ట్ దాకా ఉంది. గైస్ నిన్నైతే వర్షం అయితే పడ్డది గైస్. మా ఊర్లో చిన్నగా పడలేదు గైస్. చూడండి చిన్న ఉంటుంటే మొత్తం నిండిపోయింది గైస్. నీళ్ళు వచ్చేసి మొత్తం చూడండి గైస్ మొత్తం నీళ్ళు అయితే వచ్చేసాయి అనమాట. ఇప్పుడైతే గైస్ ఆడికైతే వెళ్దాం గైస్. ఇప్పుడైతే ఆడికైతే వెళ్దాము. మనం జైలు కట్టిన కాడికి ఉందా గాలి వాన కూలిపోయిందా ఉందా నాకే తెలీదు గైస్. మీరు ఎక్కడ చూడొచ్చు గైస్ ఎక్కడ దాకా కట్టాము. ఎట్టుందిరా ఆ రోజు రాలేదు వీళ్ళిద్దరు. నేను బంటి అయితే కట్టాము. చూడండి ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయింది. మీరు ఎక్కడ చూడొచ్చు గైస్. ఇక్కడ గ్యాప్ అయితే ఉంది చూడండి గైస్. ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. ఇక్కడ గ్యాప్ అయితే ఉంది ఇవ్వండి. ఏడ గ్యాప్ అయితే ఉంది గైస్. దీన్ని అయితే క్లోజ్ చేసుకున్నాము. తర్వాత వచ్చి చుట్టూరు క్లాత్లు అయితే ఇవ్వండి గైస్. ఆ బండిలో అయితే క్లాత్లు అయితే ఉన్నాయి మీరు అక్కడ చూడొచ్చు గైస్. అవి అయితే చుట్టూరు కట్టేసుకుంటే ఇక్కడ ఒక బోర్డు అయితే పెడతాం అనమాట. జీపీ ఎక్స్పెరిమెంట్ జైల్ అని పెడతాం అనమాట. దాంట్లో 2 hours క్యాంపింగ్ అయితే చేస్తాం గైస్. దీని మీద సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇండి అప్పుడైతే ఇస్తాం అనమాట క్యాంపింగ్. ఇప్పుడైతే గైస్ కర్రలు కానీ ఏడా ఉన్నాయి అప్పుడే వదిలేసి వెళ్ళిపోయాము. నేను కట్టేసుకున్నాం గైస్. చూడండి అట్టయితే కట్టేసుకున్నాము. ఆ జైల్లో ఏ మద్దతు ఉంటుందో గైస్ దీన్ని అయితే కట్టుకుంటున్నాము. అర్థం కాకుండొచ్చు అర్థం కాదు కొంతమందికి. మొత్తం కట్టేసిన తర్వాత క్లాత్లు కానీ కట్టేసి అర్థమైపోద్ది జైలు అని. అంటే బయటికి రాకుండా వచ్చే విధంగా అయితే కట్టుకోవాలి. ఇటు సైడ్ కట్టరా ఓ సైడ్ కట్టరా గైస్. ఇంకొక కర్ర అయితే ఉంది. ఆ కర్ర అయితే కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత గైస్ ఈ క్లాత్లు అయితే కట్టేసుకొని లుక్ అయితే చూపిస్తాను ఎట్టుంటుందో. గైస్ సక్సెస్ఫుల్ గా గైస్ దీన్ని అయితే కంప్లీట్ చేసాం అనమాట. చూడొచ్చు ఇక్కడ ఎట్టుందో మేము జైల్లో కాపాడండి పోలీస్ నేనేం తప్పు గైస్. ఇప్పుడైతే గైస్ దీని చుట్టూరు పట్టు అయితే వేసుకున్నాం. ఒక లుక్ అయితే వచ్చేస్తుంది గైస్. మా ప్లాన్ ఏంటంటే గైస్ వర్షాలు అయితే పడుతున్నాయి ఈ మధ్య. మగాడు ఒక నల్ల పట్ట అయితే ఉందన్నమాట. ఆ నల్ల పట్ట కానీ దీనిపైన వేసుకుంటే లోపల ఉరగదు అనమాట. ఆ ప్లాన్ అయితే వర్కౌట్ చేస్తున్నాం గైస్. చూద్దాం గైస్. బండి గైస్ మీకు అక్కడ చూపిస్తారా అండి గైస్. లగ్గి నిఖిల్ లగ్గిరా గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. ఇప్పుడైతే చూసామన్నమాట. స్విమ్మింగ్ పూల్ నిండా నీళ్ళు అయితే వచ్చేసాయి చూడొచ్చు. తొందరలో స్విమ్మింగ్ పూల్ వీడియో తీసుకోండి. అయ్యేందో మనం కానీ స్విమ్మింగ్ పూల్ నీళ్ళు పోసేటప్పుడు కానీ వచ్చింటే వాన పట్ల వేసేటప్పుడు
గైస్ ఇప్పుడైతే పట్ల అయితే వేసుకున్నాము. మునగాలంటే పెద్ద పని కాదు, బుడదగా ఉన్నాయి. మళ్ళీ ఎందుకని పట్ల మనం వచ్చింది ఆ వీడియో కంప్లీట్ చేసుకుందాం రండి. గైస్ పట్ట అయితే వేసుకున్నాం. లాంగ్ పో. ఆహా ఈ కొస పట్టుకో. అరే ఈ కొస పట్టుకో. సాగులాగా ఓకే. హలో ఇదిగా కవర్ చేసి వంక ఆగు నేను చెప్తాను. స్టేషన్ కూడా ఆపడవద్దా? లోపల ఆపడాలా? ఓకే చెట్టు గాయస్ అలాగైతే ఉంటుంది మొత్తం. లేదండి గాయస్ చెట్టు అయితే కవర్ చేయాలా. చాలా కష్టంగా ఉంది. ఏది కోసా ఇది ఏదిరా ఇదిగో ముందైతే దీనికైతే ఇది కట్టుకున్నావు. కడుతున్నా కడతామా అసకే ఒక రాయి వేసి కట్టేయాలన్నప్పుడు రాయి పెట్టి గాయస్ చూడొచ్చు గాయస్. ఈ పక్క అయితే కట్టాము, ఈ పక్క అయితే కట్టుకోవాలా నీట్గా. కట్టేసుకుంటాం. కష్టంగా నా కూలి మనుషులు అయితే కట్టుకున్నాం గాయస్. ఫస్ట్ నేను చెప్పే ప్రకారం పోతా పోలీస్ కేజీలో పెడతా రాని అదండి రేపు పెట్టండి. ఇప్పుడే ఇది జైలు కదా, అంటే మేము లోపల దొంగలమే. ఆయన పోలీసు ఉన్నప్పుడు ఆయన పోలీసు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు ఇప్పుడే. ఇన్స్పెక్టర్ ఎస్ఐ అట్లా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడే. అయ్యో గాయస్ మీరు అక్కడ చూడొచ్చు గాయస్. ఒక సైడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, కనబడచ్చు మీకు. చూపిస్తా కనబడచ్చు గాయస్. ఒక సైడ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ గైస్ ఒక సైడ్ అయితే అయిపోయింది. ఈ సైడ్ అయితే కంప్లీట్ చేసుకుంటే గైస్ ఇంకా ఎట్టా దారి ఉన్నది అనమాట మనకు. ఇది మొత్తం క్లోజ్ చేసాం అనమాట, మొత్తం క్లోజ్ చేసాము. ఇప్పుడు ఈ సైడ్ ఇంకో పట్ట అయితే ఉంది, దీన్ని అయితే ఇక్కడ కట్టేసుకుంటే సెట్ మన జైలో. వీళ్ళు సార్ పిచ్చం పెట్టాను అడుగుతారు నన్ను. గైస్ పట్లు అయితే బాగా దుమ్మున్నాయి. సెకండ్ పట్లు ఎదిరించుకున్నాము, బాగా తడిచిపోయింది. చాలా బరువు లేదు, 20 కేజీలు ఉంటుంది. 5 కేజీలు 10 కేజీలు ఉంటుంది గైస్ ఖచ్చితంగా. 10 ఉండదు లేవా? ఉంటుందిరా, బరువు లేదు గైస్. 40 కేజీలు ఉంటుంది. నేనే తీసుకోపోయి పెట్టేద్దాం. లేపు ఆ బండి అటు నెట్టి ఫస్ట్ లేరా కాయ పడుతుంది అన్నటి లేపు 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 చెప్తా. లేపు ఆగురా నిమిషం, ఒక నిమిషం రా. ఫస్ట్ ఇక్కడ అర్థం అవుద్ది. మీకు ప్రాబ్లే కానీ మాకెందుకు ప్రాబ్లం గాలి. ఇది వస్తావా లోపల ఉండరా, బందీ చేస్తావు నిన్న. నిఖిలైతే బందీ గైస్, లోపల కెమెరా తీస్తా ఉన్నాడు, బందీ అయిపోతాడు. ఇప్పుడు చూస్తానండి. ఇప్పుడు ఇది
ఇది ముయు. అది 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 అదే జైలు అంటే చుట్టూరు గోడ జైలు 3 గోడలు చుట్టూరు గోడ అంటే మనం గేలు గేలు జైలు ఉంటదిలే. రాడ్ లేకపోతే మనం కర్రలతో కట్టాం అంతే. అక్కడ ఇంకేం లేదు అని చేసింది. అసలు నా ప్లేసే లేదు దీంట్లో దోతామంటే సన్నగా ఉంటుంది. ఎట్ట అనిపిస్తుందా? అమ్మో నాయనా. ఇప్పుడైతే గాయస్ దీనైతే కట్టుకున్నాము. వాళ్ళు పిచ్చోళ్ళు. దీంట్లో నుంచి కింద బొక్క చూడండి గాయస్. ఈ బొక్కల నుంచి వెళ్ళిపోవచ్చు. పోలీసు కనుక్కోలేకపోతున్నాను. దానిగా మూయేస్తాం తొందరలో, ఏం పర్వాలే. వా ఎట్ట అనిపిస్తుంది గైస్, నెక్స్ట్ లెవెల్ చూడొచ్చు. దీంట్లో నుంచి అయితే బయటికి బలం. ఎందుకు బలం? నీ పంచాయతీ అన్నా దీన్ని ఇప్పిండన్నా. ఇది కొంచెం ఇట్లా లాక్కోవాలా, ఎడైతే గ్యాప్ అయితే ఉంది. ఇది లాగరా చేతుల్లో. పోలీసు వాడు పిల్లోడు ఓడితో ఎంత ఈజీగా వెళ్ళిపోతా నేను అంతే. నేను బాగాను బయటికి ఎట్ట బా రాయలు అయితే పెట్టుకుంటున్నాను. అయిపో వచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ లో అయితే ఉంది. చుట్టూ రాయలు అయితే పెట్టుకుంటాం. ఇంకా మనకి పనే ఉందంటే పైన అదిగో అలా బ్లాక్ పట్ట కనపడ వెనకాల ఇక్కడ పెట్టాలి. వెనకాల కొంచెం కొన్ని రాయలు అయితే. అప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు కదన్నా ఈ రాయిలా అలా నిందించాం గాయస్. అలా కష్టపడ్డాం గాయస్. మళ్ళీ సెకండ్ లో కూల్చి ఇచ్చేదన్నా కట్టాలంటేనే తోలు తిరిగిపోద్ది. చెట్టు ఇత్తనం నాడితే గాయస్ ప్రతిరోజు నీళ్ళు పోయాలా. అదే పెద్దది అయిపోతే అది పెద్దది అవ్వాలా. మొత్తం ఒక 5 సంవత్సరాలు అయినా పడుతుంది మలిచేదానికి, మలిచి కాయ కాసేదానికి. అయితే నరకడం 10 నిమిషాలు చాలు, లేకపోతే అరగంట చాలు నరికి ఇచ్చు. ఒక ఇత్తనం తెచ్చి ఒక 10,000 తెచ్చి ఒక 3 నెలల చెట్టు అంత పెరిగిచ్చేస్తాను. అంత చెట్టు సరే ఇత్తనం ఇస్తా. ఇత్తనం ఇస్తా 10,000 కానీ కాయలు కాపియాల. కానీ జాంకాయ చెట్టు ఇస్తా, మామిడికాయ చెట్టు ఇస్తా. నేను చెప్తాను. ఇప్పుడు 3 బిల్డింగ్లు ఎక్కడానికి కష్టం, అదే దిగడానికి కష్టం దిగడానికి. కానీ దిగడానికి ఎందుకు కష్టం చెప్పు. చుట్టూ రాయలు అయితే పెట్టుకున్నాం గైస్. బాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే గైస్ పైన చూపిస్తా చూడండి. మీరు చూడొచ్చు గైస్ పైన గ్యాప్లుగా అయితే ఉందన్నమాట. గ్యాప్లుగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు మన జైలు అనమాట ఇది. మీరు అక్కడ చూడొచ్చు జైలు అనమాట. దీనిలోంచి బయటికి రాలేము. నిగులు ఏం చేస్తున్నాడంటే అక్కడైతే పట్ట అయితే ఉంది. ఎత్తుకోరా పైన వేద్దాం. సరిపోద్ది అదే సరిపోదు. దీనిపైన వేస్తే వాన పడినా కానీ దిగదనమాట. ఎరెక్కుతా గైస్. నేనైతే ఎక్కుతున్నాను పైకి. పట్టాను నేను ఎక్కిన తర్వాత. ఓకే ఎక్కేసాం గైస్. ఇప్పుడైతే పట్ట వేసుకున్నాము. అందిరా రవాణా వేసుకున్నాము. అంత పెద్దది రాదు అనుకుంటున్నాం. ఒక సైడ్ అయితే వస్తుంది. సైడే ఏం పెద్ద రావట్లేదు. సైడ్ అయితే వస్తుంది. పట్ట అయితే నీట్గా వేసుకుంటాం గైస్. అంత సరిపోలేదు.
గైస్ మేము 2 days కష్టపడి మేము చేసిన జైలు అయితే ఏదైతే ఉందో అది వచ్చి ఇదే. గైస్ చూసారు కదా గైస్ మన జైలు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గైస్. 2 రోజులు అయితే కష్టపడ్డాం గైస్ దానికి. 1వ రోజు అయితే సక్సెస్ఫుల్గా కట్టేసాం గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి అసలు ఏం కదా చూసారా అనుకుంటే ఆడే ఉండే అర్థం అవుతుంది. ఇవ్వండి గైస్ ఇదనమాట గేటు. దీనిలోంచి బయటికి పోకూడదు. వెళ్ళిపోవచ్చు. మీరే గుర్తు పెట్టుకోండి. పట్టం దీంట్లో బయటికి పోకూడదు. లోపలికి ఎట్ట పోతామని మీరైతే అనుకోవచ్చు అనమాట. కింద పట్ట ఉంది కదా ఆ పట్టలు అయిపోతే పోతాం అనమాట. ఇంకా బయట నుంచి అయితే వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. లోపల మనం ఇంకా చిక్కుగా పోతాం అనమాట. అది మనం అయితే ఒక పోలీసుని పెట్టి అది లోపల దొంగలను పెట్టి క్రేజీ క్యాంపింగ్ అయితే తీపోతున్నాం గైస్. వీడియోకి సపోర్ట్ చేయండి గైస్. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే గైస్ మాకు ఇంకా బూస్ట్ వస్తుంది. మేము ఇంకా చాలా వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాం అనమాట. మీరు చూడొచ్చు 2 రోజులు కష్టపడి అయితే ఇదైతే కట్టామన్నమాట. ఆ ఇల్లు మొత్తం అయితే ఇప్పేద్దాం అనుకున్నాం. అసలు ఇప్పేసి మళ్ళీ కడదాం అనుకున్నాము. మళ్ళీ ప్లాన్ వచ్చింది ఇప్పలేదు మళ్ళీ ఇది చేద్దామని ఎట్లయితే చేసాం అనమాట. గైస్ వీడియో ఎట్లా అనిపించిందా గైస్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి గైస్. తప్పకుండా లైక్ అయితే చేయండి గైస్. కొంతమందికి అయితే చూపిస్తాను అనమాట మీ వల్ల. చూడొచ్చు ఇది గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గైస్. అప్పుడు టేక్ కేర్. బై బై.